హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో అత్యధిక పేషెంట్లను ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం. ఈ ఆధునిక జీవన శైలిలో మార్పులు, పని ఒత్తిడి, ఇతరత్ర విషయాల వల్ల షుగర్ వ్యాధి, డయాబెటీస్ మనల్ని బానిసను చేసుకుంటుంది. అయితే తరచుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటీస్ని మన దరి చేయకుండా చేయగలమని న్యూజిలాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ వోటోకా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత అనంతరం ఒక 10 నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్ లెవెల్స్ భారీగా తగ్గుతాయని గుర్తించారు. ఎక్కువ మనం రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రిస్తూ ఉంటాం. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. కనుక రోజు రాత్రిపూట తిన్న తరువాత ఓ 10 నిమిషాలు సరదాగా అలా నడిస్తే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లను వారికి వీలున్న సమయంలో 30 నిమిషాల పాటు నడవాలని సూచిస్తున్నారు. వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ కొలిచారు. రాత్రి భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటీస్ పేషెంట్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ను పరీక్షించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. మామూలు సమయంలో అరగంట సమయంలో నడిచిన వారికన్నా భోజనం చేసిన తరువాత వాకింగ్ చేసిన వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ 12% అధికంగా తగ్గిపోయాయి. ఇక రాత్రిపూట భోజనం తరువాత వాకింగ్ చేసిన వారిలో ఏకంగా 22% వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు రీసెర్చర్ వివరించారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహ సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు రిపోర్ట్లో తెలిపారు. సో తప్పకుండా వాకింగ్ మొదలుపెట్టండి ఇప్పటి నుంచి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.